హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు లాగ్స్ బై సుమిత్ర. ఇవాళ వీడియోలో నేను మామిడికాయ నిల్వ పచ్చడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికోసం నేను 4 మామిడికాయలు తీసుకున్నాను. ఈ మామిడికాయలని బాగా కడిగేసి తడి లేకుండా ఆరబెట్టేశానన్నమాట. మంచి పులుపున్న కాయలు. ఇందులో టెంక ముదరలేదు, ఇంకా టెంక లేతగా ఉన్నాయి కదా. ఇప్పుడు ఉగాది ముందే వచ్చే కాయలు కొంచెం లేతగానే ఉంటాయి. ఈ కాయలతోటి పచ్చడి పెట్టుకున్నామంటే చాలా టేస్ట్ ఉంటుంది, మంచిగా ఉంటాయి. మంచి పులుపున్న కాయలు కూడా ఇవి. వీటిని ఈ విధంగా కట్ చేసేసుకొని లోపల ఉన్న టెంకని ఇలా రిమూవ్ చేసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ పచ్చడి మనకు బయట ఉంచుకుంటే 10 to 20 డేస్ ఉంటుంది. తర్వాత ఫ్రిడ్జ్లో ఉంచుకొని 3 months వరకు యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం కాబట్టి తొందరగా తినేసి అయిపించుకోవచ్చు. సో ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా నేను చెప్పే కొలతలు కారం, ఉప్పు, మెంతి పౌడరు, ఆయిల్ క్వాంటిటీ కరెక్ట్గా తీసుకోవాలి. ఈ 4 మామిడికాయలు తీసుకున్నాను కదా, దీనికి నేను 200 గ్రాములు కారం తీసుకున్నాను. 200 గ్రాములు అంటే 1 కప్పు కారం తీసుకున్నాను. అది వెయిట్లో చెప్పాలంటే 200 గ్రాములు ఉంటుంది. నేను ఇంట్లోనే తయారు చేసిన కారం అనమాట, బయట కారం కాదు. ఇంట్లో మనం ధనియాలు యూజ్ చేయకుండా చేసామంటే కరెక్ట్గా మనకు కారం మంచి మైల్డ్గా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కల్ని ఒక గిన్నె తీసుకొని కంపల్సరీ కొలుచుకోవాలన్నమాట. కొలుచుకున్న తర్వాత మనకు కారం క్వాంటిటీ, ఉప్పు క్వాంటిటీ, ఆయిల్ క్వాంటిటీ మొత్తం కూడా దీన్ని బట్టే మెజరింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కప్పుతో 2 కప్పులు వచ్చాయి నాకు. అన్నీ ఒక ప్లేట్లోకి వేసుకొని దీంతో మనం కారం కొలుచుకోవచ్చు. నేను ఆల్రెడీ 1 కప్పుతో తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏమైనా మాయిశ్చర్ ఏమైనా ఉంటే తడిదనం ఫ్యాన్ కింద పెట్టేసుకొని, ఫ్యాన్ కింద కానీ బయట ఎండలో కానీ పెట్టుకొని 1 hour పాటు బాగా ఆరబెట్టేసుకుంటే మాయిశ్చర్ అంతా పోయి తడంతా పోయి బాగా తయారవుతుంది. ఇందులోకి మెంతి పౌడరు ఒక స్పూన్ మెంతులు, 1.5 స్పూన్ ఆవాలు తీసుకొని దోరగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్నాను అనమాట. ఆ పౌడర్ని కూడా పక్కన పెట్టేసుకొని అన్నీ యూజ్ చేసుకున్నాం. ఇందులోకి ఈ కప్పుతో తీసుకున్నాను అనమాట 200 గ్రాములు కారము. నేను ఇంట్లోనే పట్టించాను, ధనియాలు ఏమి వాడకుండా. ఏ పచ్చళ్ళకైనా వేసుకోవచ్చండి కారంని. ఇప్పుడు ఇందులోకి కారం వేసేసుకొని మొత్తం అంతా నేను తీసుకున్నదంతా వేసేస్తున్నాను అనమాట. అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇందులోకి 50 grams సాల్ట్ తీసుకున్నాను. రాక్ సాల్ట్ అయినా తీసుకోవచ్చు. రాక్ సాల్ట్ని కొంచెం క్రష్ చేసుకొని తీసుకోవాలి. సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ని 50 grams ఇది మొత్తం అంతా వేసేసి అంతా మిక్స్ అయ్యే విధంగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా మెంతి పౌడరు, ఆవాలు, మెంతులు, ఆ పౌడర్ని కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు నేను ఆయిల్ వచ్చేసి 250 grams తీసుకున్నాను. వెయిట్లో చెప్పాలంటే అంటే 1/2 కిలో ఆయిల్ తీసుకున్నాను. కరెక్ట్గా సరిపోతుంది మనం తీసుకున్న మామిడికాయ క్వాంటిటీకి. ఆయిల్ నేను మరిగించి తీసుకున్నాను అనమాట. అందులోకి మరిగించేటప్పుడు మరిగించేసిన తర్వాత కిందకి దించుకున్న తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసాను. అందులో 10-15 వరకు మంచిగా ఉడుకుతాయి, బాగుంటుందన్నమాట. ఊరికే అలా ఇది చల్లారిన తర్వాత, ఆయిల్ బాగా చల్లారిన తర్వాత ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవడమే. అంతే అండి, చాలా ఈజీ అండ్ క్విక్గా మనం మామిడికాయ నిల్వ పచ్చడిని ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు. నేను ఇలా గరిటెతో కలుపుతున్నాను, మీరు కావాలంటే చేతితో కూడా కలుపుకోవచ్చు. కాకపోతే గిన్నెలు కానీ గరిటెలు కానీ మన చేతులు తడి లేకుండా చూసుకుంటే సరిపోతుంది. తడి మాత్రం ఉండకూడదు. నీట్గా ఆరబెట్టుకొని తీసుకోవాలన్నమాట. అంతే. ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా కొన్ని వేసేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెంగా మొత్తం అంతా కలిసే విధంగా కలిపేసుకుంటే అంతే అండి, పచ్చడి చాలా టేస్ట్గా తయారైపోతుంది. తర్వాత 2-3 రోజుల తర్వాత మళ్ళీ దీన్ని గాజు సీసాలో కానీ ఒక స్టీల్ డబ్బాలో కానీ జాడీలో కానీ వేసుకొని పెట్టుకుంటే మూత పెట్టుకొని 2-3 రోజుల తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని గరిటెతో ఉప్పు కారం సరిగా ఉన్నాయో లేదో చెక్ చేసుకొని మళ్ళీ ఉప్పు కారం కావాలంటే యాడ్ చేసుకొని కలిపేసుకొని పెట్టేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ మామిడికాయ పచ్చడి. ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన మామిడికాయ
క్వాంటిటీ పెంచుకున్నామంటే కారం, ఉప్పు, ఆయిలు, మెంతులు, ఆవాల పౌడర్ కూడా పెంచుకుంటూ పోవడమే. అంతే, మనం ఎన్ని కిలోలైనా పెట్టుకోవచ్చు అన్నమాట. చాలా టేస్ట్గా. చూసారు కదా, ఇంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ మామిడికాయ పచ్చడి మనకు రెడీ అయిపోయింది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేసేసండి. ఈ వీడియో నచ్చితే అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.